ఆవేశంతో పదే పదే టీచర్ పైకి దూసుకు వెళ్లి కొట్టడం అక్కడున్న వారందరినీ షాక్ కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మా అమ్మను తిడతాడా అంటూ ఆ అబ్బాయి ఆవేశంతో ఊగిపోతూ ఉంటే, ఎవరైనా నిన్ను తిడితే మాస్టర్ కు చెప్పాలి కానీ నువ్వు ఇలా కొట్టడం ఏంటి అని మరో టీచర్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ఆ విద్యార్థి ప్రవర్తనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ మేనేజ్మెంట్ ను ఆదేశించారు. ఒకప్పుడు స్కూల్ అంటే ఒక పవిత్రమైన చోటు అని, టీచర్ అంటే దైవంతో సమానమని అందరూ నమ్మేవారు. ఆ రోజుల్లో టీచర్ల పట్ల విద్యార్థుల్లో ఎంతో భయం, భక్తి, గౌరవం ఉండేవి. అప్పట్లో టీచర్లు మందలించినా అది మా మంచికే అని విద్యార్థులు భావించేవారు. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లల్లో సహనం తగ్గిపోతోంది. టీచర్ కొంచెం గట్టిగా చెప్పినా లేదా కోపగించుకున్నా కనీస గౌరవం లేకుండా ఎదురుదాడికి దిగటం సమాజం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో చూపిస్తోంది. పిల్లలకి కేవలం చదువు మాత్రమే కాదు, సంస్కారం కూడా నేర్పించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువుపై చేయి చేసుకోవడం అనేది అస్సలు క్షమించరాని నేరం. విద్యార్థుల్లో పెరుగుతున్న ఈ ఆవేశాన్ని తగ్గించడానికి చదువుతో పాటు నైతిక విలువలు, మనసును ప్రశాంతంగా ఉంచుకునే పద్ధతులను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు అక్షరం నేర్పిన గురువు మన జీవితంలో చీకటిని పోగొట్టే దీపం లాంటి వారు. అటువంటి వారిపై దాడి చేయడం అంటే మన భవిష్యత్తును మనమే పాడు చేసుకోవడం. క్రమశిక్షణ లేని చదువు, గౌరవం లేని విద్య, పునాది లేని ఇల్లు లాంటివి. విద్యార్థులు ఆవేశాన్ని తగ్గించుకోండి, పెద్దల పట్ల గౌరవాన్ని పెంచుకోండి. జీవితంలో గొప్ప స్థాయికి వెళ్లాలంటే తెలివితేటలతో పాటు వినయం కూడా చాలా ముఖ్యం. సంస్కారం లేని చదువు వెలుగు ఇవ్వని దీపం లాంటిదని గుర్తుంచుకోండి. ఎన్టీఆర్ జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఒక 10వ తరగతి విద్యార్థి తన టీచర్ పై దాడి చేసిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంచలనంగా మారింది. ఇద్దరు విద్యార్థుల మధ్య జరుగుతున్న చిన్న గొడవను ఆపటానికి వెళ్లిన ఆ టీచర్ ను తనను తిట్టాడనే కోపంతో ఆ విద్యార్థి విచక్షణ కోల్పోయి కొట్టాడు. తోటి విద్యార్థులు మిగతా టీచర్లు అడ్డుకుంటున్నా వినకుండా ఆవేశంతో పదే పదే టీచర్ పైకి దూసుకు వెళ్లి కొట్టడం అక్కడున్న వారందరినీ షాక్ కు గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మా అమ్మను తిడతాడా అంటూ ఆ అబ్బాయి ఆవేశంతో ఊగిపోతూ ఉంటే, ఎవరైనా నిన్ను తిడితే మాస్టర్ కు చెప్పాలి కానీ నువ్వు ఇలా కొట్టడం ఏంటి అని మరో టీచర్ అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ఆ విద్యార్థి ప్రవర్తనపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్కూల్ మేనేజ్మెంట్ ను ఆదేశించారు. ఒకప్పుడు స్కూల్ అంటే ఒక పవిత్రమైన చోటు అని, టీచర్ అంటే దైవంతో సమానమని అందరూ నమ్మేవారు. ఆ రోజుల్లో టీచర్ల పట్ల విద్యార్థుల్లో ఎంతో భయం, భక్తి, గౌరవం ఉండేవి. అప్పట్లో టీచర్లు మందలించినా అది మా మంచికే అని విద్యార్థులు భావించేవారు. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లల్లో సహనం తగ్గిపోతోంది. టీచర్ కొంచెం గట్టిగా చెప్పినా లేదా కోపగించుకున్నా కనీస గౌరవం లేకుండా ఎదురుదాడికి దిగటం సమాజం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందో చూపిస్తోంది. పిల్లలకి కేవలం చదువు మాత్రమే కాదు, సంస్కారం కూడా నేర్పించాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువుపై చేయి చేసుకోవడం అనేది అస్సలు క్షమించరాని నేరం. విద్యార్థుల్లో పెరుగుతున్న ఈ ఆవేశాన్ని తగ్గించడానికి చదువుతో పాటు నైతిక విలువలు, మనసును ప్రశాంతంగా ఉంచుకునే పద్ధతులను బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనకు అక్షరం నేర్పిన గురువు మన జీవితంలో చీకటిని పోగొట్టే దీపం లాంటి వారు. అటువంటి వారిపై దాడి చేయడం అంటే మన భవిష్యత్తును మనమే పాడు చేసుకోవడం. క్రమశిక్షణ లేని చదువు, గౌరవం లేని విద్య, పునాది లేని ఇల్లు లాంటి